కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఈరోజు విచారణకు అయితే కేసీఆర్ గారు రావడం జరిగింది. సో మనం మాట్లాడిన అంశంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో మరి ఈరోజు కేసీఆర్ గారు అయితే విచారణకు రావడం జరిగింది. సో నిజంగా మరి అవినీతి జరిగిందని భావిస్తున్నారు? తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు అందాల పోటీల మీద ఎట్లా చూసుకోవాలని చెప్పేసి తెలంగాణ పరువు ప్రతిష్టలను దిగజార్చే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సర్కార్కి తెలంగాణ గురించి తెలుసా? అపర భగీరథుళ్ళ ఆర్నిషలు పనిచేసి నీళ్ల కోసం కొట్లాడి 14 సంవత్సరాలు పోరాటం చేసి ఉద్యమం చేసి చావు నోట్లో తలకాయ పెట్టి సాధించిన నాయకుడు ఈ తెలంగాణని ఎడారిగా ఉన్న తెలంగాణని సస్యశ్యామలం చేయడానికి నీళ్లు తీసుకొస్తే ఇరు రాష్ట్రాల మధ్యన సత్సంబంధాలు మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం మధ్యన సత్సంబంధాలు నెలకొల్పి మనకు నీళ్లు రావడానికి అడ్డంకిగా ఉన్న హైట్ విషయంలో కూడా రాజీ పడి తెలంగాణ రైతాంగానికి నీళ్లు తీసుకొచ్చి ఈరోజు సస్యశ్యామలం కావడానికి కారకుడైతే ఏదో యాదృచ్ఛికంగా కూలిపోయిన పిల్లల్ని కూడా బాగు చేయలేని అసమర్థుడు ఈరోజు ఆ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ మీద కమిషన్ల పేరు మీద ఎంక్వైరీల పేరు మీద నడిబజార్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దీనివల్ల కేసీఆర్ని ఏదో అప్రతిష్ట పాలు చేద్దాం దిగజారుద్దాం అనుకుంటున్నాడు. కేసీఆర్ ఇంత విట్టుడంతా అన్నట్టు రోజు రోజుకు పెరిగి హనుమంతుని రూపం ఎత్తి ప్రజల హృదయాల్లో తెలంగాణ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుంటాడు తప్ప తెలంగాణ బాపుగా అపర భగీరథుడు ఉన్న కేసీఆర్ పరువుని ఎవరు కూడా ఇట్లా మచ్చ కూడా తీసుకురాలేరు. ఇది కేవలం తాత్కాలికమే. తెలంగాణ ప్రజానికానికి రైతాంగానికి కాళేశ్వరం గురించి వాస్తవాలు చెప్పడానికి ఒక వేదికగా మారబోతుంది. ఇది అంటే 1,00,000 కోట్ల వరకు అవినీతి జరిగిందని ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మొత్తం. నిజమేంటారా ఇది? పచ్చకావన్లు ఉన్నోనికి దేశం అంతా పచ్చగానే అవపడ్డట్టు ఈ రేవంత్ సర్కార్కి ఆడోళ్ళని అడ్డం పెట్టుకుని అందాల పోటీలు నిర్వహించి కూడా పైసలు కమిషన్లు తీసుకున్నవానికి ఇంకేమవుపడుతుంది కమిషన్లు అనే మాట తప్ప. మూటలు పంచుతూ ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసి హైడ్రాల పేరు మీద కమిషన్ల కోసం కాంట్రాక్టర్లు వెంబడిపడి ఎక్కడ పైసలు వస్తాయా, ఎక్కడ కమిషన్లు ముడతాయా, ఎక్కడ డబ్బు సంచులు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకి కమిషన్లు అలవాటు పడ్డ వాళ్ళకి ఆ మాటే గుర్తొస్తుంది, ఏది గుర్తురాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వెనకాల 1 ఎకరా కూడా నీళ్లు పారలేదని ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. నిజంగా మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద పొలాలకు నీళ్లు పారలేదంట? అవగాహన లేనోడు అసమర్థుడుకు సీట్లో కూర్చుంటే ఏం చెప్తాడు అంతకంటే ఎక్కువ. ఉత్తమ్ కుమార్ రెడ్డి మామూలుగా ప్రెజెంటేషన్ ఇస్తే నాకు ప్రిపేరే రాలేదని అనే, నిన్న కాక మొన్న బనకచర్ల గురించి అడిగితే నేను ప్రిపేరే కాలేదని చెప్పానే. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమం మీద అవగాహన లేకపోయా, నీటి మీద అవగాహన లేకపోయా. అదేంది బాక్రా నంగల్ మన దగ్గర ఉందని చెప్పిన మహానుభావుడు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అది దురదృష్టకరం. ఇటువంటి వాళ్ళు అవగాహన లేని వాళ్ళు ఉన్నప్పుడు మరి ఆ మాట తప్ప ఏం మాట చెప్తారు చెప్పండి. అంటే ఒక్క నోటీస్కి ఎందుకు ఇంత భయపడతా ఉన్నారని ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక్క నోటీస్కి ఎందుకు ఇంత భయపడతా ఉన్నారు? మేము ఎదుర్కోలేదా కేసులు అంటూ మాట్లాడుతున్నాం. నోటీసులకు భయపడే క్వశ్చనే లేదండి. ఇటువంటి నోటీసులు ఎన్నన్నీ ఇచ్చినా వాటన్నిటికీ సమాధానం చెప్పగలిగిన సత్తా, ధైర్యం, సమర్థత ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఈ పేరు మీద కాలయాపన చేసి రైతాంగాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మొన్న ఎండాకాలం పంట పొలాలు ఎండిపోయిన వాటికి బాధ్యులు ఎవరు? నీళ్ళు ఇస్తా అని చెప్పి ఇయ్యలేక మోసం చేసి కాళేశ్వరం కుంగిపోయిందనే పేరు మీద అబద్ధాలు ఆడి అసమర్థతను ప్రకటించుకున్న మీరు జవాబు ఏం చెప్తారు? అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఇచ్చింది, కూలిపోయిన ప్రాజెక్ట్ని రిపేర్ చేసి మళ్ళీ నడిపించవచ్చు అని చెప్పేసి చేయడం జరిగింది. కానీ ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేస్తుంది? అరే చచ్చిపోయిన శవాన్ని బయటికి తీసుకువచ్చే సమర్థత లేదు వాళ్ళకి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. వాళ్ళు ప్రాజెక్టులు కడతారండి. సుంకిశాల కూలిపోయింది, మరి ఏం బాధ్యత తీసుకుంటారు? ఢిల్లీలో ఫ్లైఓవర్ కూలిపోయింది, మోడీ బాధ్యత తీసుకుంటాడా? 8 మంది చచ్చిపోతే దిక్కు లేదు. ఈ మొండమోపులకి హెలికాప్టర్ల మీద పొద్దున పోయి సాయంత్రం వచ్చిర్రు, ఆడ విందులు వినోదాలు చేసుకున్నారు. చచ్చిపోయిన కుటుంబాలకు సమాధానం చెప్పలేదు. పెండింగ్ లో ఉన్న పక్కన పెట్టి దీని మీదనే నోటీసులు ఇచ్చి ఇంత చేస్తా ఉన్నారు. ఎందుకు? కేవలం రాజకీయ కుట్ర. కేసీఆర్ గారిని ఏంటి కేవలం అపఖ్యాతి తీసుకురావాలనే ఒక ఆలోచన, ఇంతకు మించి మరొకటి లేదు. థ్యాంక్ యూ అన్న.